అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన తెలుసుకుని క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు బీజేపీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్. అచ్చంపేట హాస్పిటల్లో సరైన వైద్యం అందక స్కానింగ్ వ్యవస్థ లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు భరత్ ప్రసాద్ కి తెలియజేశారు. జిల్లా వైద్య అధికారులతో ఫోన్ లో మాట్లాడిన భరత్ ప్రసాద్ క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించలేదని, ప్రభుత్వాల అధికారులు మారిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్య ధోరణి మారలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని తగిన డాక్టర్లను మరియు సంబంధిత మిషన్స్ ఏర్పాటు చేసి వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను హాస్పిటల్ యాక్సిడెంట్ అయింది కదా, అపార్ట్మెంట్ నుంచి ఒకసారి మీ సెక్రటరీ గారితో మాట్లాడి వాళ్ళకి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారా, ఈ ట్రాక్టర్ ఎక్కడ చేస్తారా, ఎలా చేస్తారా, అప్పటి వరకు వీళ్ళు ఎక్స్పెండిచర్ ఎవరు భరిస్తారు అని మాట్లాడారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏం లేదు, ఇంకా మెడికల్ బిల్స్ ఏముంటాయి, ఫుడ్ పెట్టినా లేకపోతే ఎట్లా, ఒక బయటికి పోయి ఎక్స్రే మెయింటెనెన్స్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఎక్స్రే తప్ప ఏ ట్రీట్మెంట్ లేదు. అలాగే చేయి విరిగింది, ఫ్రాక్చర్ అయింది, మధ్యాహ్నం నుంచి అట్లే ఉంది, అట్లే ఉందంట. ట్రీట్మెంట్ ఏం కాదు, మా తక్కువైతే ప్లేస్ ఎట్లా చేస్తాం కొంచెం చెప్పండి వాళ్ళకి. సార్ ప్రభు సార్ కానీ చేయి విరిగింది, మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయింది, అది అట్లే వదిలేసింది. ఏమన్నట్టే కట్టుకోవాలని పోయినాక ఒక ఫ్రాక్చర్ నాటకానికి పంపినారు, ఇంకో ఫ్రాక్చర్